బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గంప గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని 25 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా మరియు రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ మండల అధ్యక్షులు మరియు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కేసీఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు, తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతుందని ఆయన ఆరోపించారు. సిబిఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసివేయడమే అని నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చాడని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే మున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తామని, బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదని అన్నారు. ఒకవైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు. కేవలం కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి చేస్తున్నటువంటి నాటకం తప్ప అందులో ఈసీ ఘోష్ కమిషన్ ఏమన్నా ఇచ్చింది ఉంటే నీవు అసెంబ్లీలోనే చర్యలు తీసుకునేది ఉంటుంది, ఆ తీర్మానం చేసేది ఉంటుంది. నీ దద్దమ్మ పాలనను డైవర్ట్ చేయడానికి ఇలా మళ్ళీ సిబిఐ అని కాలయాపన చేస్తూ కేసీఆర్ ను మనోవేదన గురి చేయడానికి, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ సిబిఐని తెరపై తీసుకొచ్చినాం. ఖచ్చితంగా ఇలా ప్రజలకు ఈరోజు తెలంగాణ ప్రజలు యూరియా గురించి కానీ ప్రతి అంశంలో నిన్ను నిలదీస్తూ ఉంటే ఎక్కడ పోతే అక్కడ దాన్ని డైవర్ట్ చేయడానికి, కేసీఆర్ను బదనాం చేయడానికి కార్యక్రమం. తెలంగాణ ప్రజలు యూరియా గురించి కానీ ప్రతి అంశంలో నిన్ను నిలదీస్తూ ఉంటే ఎక్కడ పోతే అక్కడ దాన్ని డైవర్ట్ చేయడానికి, కేసీఆర్ను బదనాం చేయడానికి కార్యక్రమం తీసుకున్నాం. ముమ్మాటికి ఇది నీకు ఉండేది ఇంకా 2-2.5 సంవత్సరాలు. వచ్చే రోజుల్లో అదే కాళేశ్వరాన్ని కేసీఆర్ నాయకత్వంలో బాగు చేస్తాం. 350 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టుని ఇలా నువ్వు కూలిపోయిందని చెప్తాం. తెలంగాణ ప్రజలను కాపాడుకునే బాధ్యత ఈ కేసీఆర్ నాయకత్వంలో మా అందరిపైన ఉంది. కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోదాం. వచ్చే రోజుల్లో కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ మంత్రులు ఇలా చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులు, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు తప్ప 6 హామీలను ఇచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్క హామీని నిలబెట్టారు. మహిళలకు 2500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు, అది చేయలే. తాత అమ్మలకు 2000 4000 పెన్షన్ ఇస్తా అన్నారు, ఇప్పటికీ ఇయ్యలేదు. ప్రతి దానిలో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దితే ఈ 21 నెలల పాలనలో కాంగ్రెస్ మొత్తం ప్రజలను మోసం చేసి వాళ్ళు ఈ దోపిడీ చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈ దోపిడీని అడ్డుకుంటాం. తెలంగాణ 4 కోట్ల ప్రజలు కేసీఆర్ వెంబడి ఉన్నారు. కేసీఆర్ని ఎవ్వరూ ఏం చేయలేరు. దాన్ని ఎదుర్కొంటాం. ఈ బీజేపీ కాంగ్రెస్ కుట్రలను ప్రజలు తీసుకెళ్లి కాంగ్రెస్ మొత్తం ప్రజలను మోసం చేసి వాళ్ళు ఈ దోపిడీ చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈ దోపిడీని అడ్డుకుంటాం. అడుగడుగున పోరాటం చేస్తాం. కేసీఆర్ కండగా నిలబడతాం. తెలంగాణ ప్రజానీకం ఇప్పుడు